నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ హైదరాబాద్లో ఐటీ దాడుల దుమారం పిస్తా హౌస్ షాగోస్ హోటల్ యజమానుల ఇళ్లపై సోదాలు ప్రజావాణి సమస్యలు వినే వేదిక మాత్రమే కాదు వెంటనే పరిష్కారాలు చూపే వేదికగా మారాలి కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశం పెనుబల్లి మోడల్ స్కూల్ సమస్యలు పరిశీలించిన కల్వకుంట్ల కవిత విద్యార్థుల నుంచి వివరాల సేకరణ పెద్దాపూర్లో సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం బీజేపీ వినతి 15 రోజుల్లో పరిష్కారం లేకపోతే దిగ్బంధం హెచ్చరిక ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు పిస్తా హౌస్ షాగోస్ హోటళ్ల యజమానుల ఇళ్లపై తనిఖీలు ప్రతి ఏటా 100 కోట్లు వ్యాపారం చేస్తున్న పిస్తా హౌస్ షాగోస్ హోటల్స్ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ తనిఖీలు రాజేంద్ర నగర్లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ ముస్తాన్ ఇళ్లలో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు రికార్డుల్లో చూపిన ఆదాయం నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం గుర్తింపు హవాలా నకిలీ లావాదేవీలు అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఉన్నట్లు ఆరోపణలు ట్యాక్స్ చెల్లింపుల్లో వ్యత్యాస గుర్తించిన ఐటీ అధికారులు మొత్తం 4 టీమ్స్గా ఏర్పడి సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు ప్రజావాణి కార్యక్రమము కేవలం సమస్యలు వినే కార్యక్రమంగా కాకుండా పరిష్కారాల వేదికగా నిలవాలని వినతి ఇచ్చి వెళ్లిన తర్వాత వెంటనే పరిష్కారం చూపాలని పి ప్రావీణ్య జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 25 దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రజల నుండి వివిధ అంశాలకు సంబంధించిన ఫిర్యాదుల వినతి పత్రాలు అధికారులతో కలిసి స్వీకరించారు.
జాగృతి జనం పాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలోని మోడల్ స్కూల్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. హాస్టల్ భవనం పెచ్చులూడి ప్రమాదకరంగా ఉండటం, ఇటీవల భోజనంలో బొద్దింకలు, పురుగులు వచ్చి విద్యార్థులు అస్వస్థకు గురి కావడం తదితర సమస్యలను విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భారతీయ జనతా పార్టీ సదాశివపేట మండల పార్టీ ఆధ్వర్యంలో పెద్దాపూర్ గ్రామంలో గల సర్వీస్ రోడ్డు నిర్మించాలని కలెక్టర్ గారికి మరియు స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షుడు కరణం ఆదిత్య మాట్లాడుతూ 2018లోనే ఆర్డర్స్ వచ్చినా ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కరించకుండా స్థానిక కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాస్తూ ఇప్పటి వరకు అధికారులు చర్య తీసుకోలేదు. ఇప్పటికైనా 15 రోజుల్లో ఈ సమస్య పరిష్కరించాలని, లేదంటే జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ గ్రామస్తులు సత్యనారాయణ గౌడ్, మహేష్ గౌడ్, జిల్లా నాయకులు అంబదాస్, ప్యాలారం జగన్నాథ్ రెడ్డి, జంజీరాల విజయ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శులు నామ హరీష్, ఉక్కిసా భరత్ యాదవ్, మండల పార్టీ నాయకులు శ్రీకాంత్, విఠల్, రమేష్, శ్రీకాంత్, కాశీనాథ్, ప్రశాంత్, లక్ష్మణ్, నాగరాజు, సుభాష్, దుర్గరాజ్, ఎం ప్రశాంత్, విష్ణువర్ధన్ రెడ్డి, రాజురెడ్డి, శ్రీకృష్ణ, నర్సింహులు, చంద్రశేఖర్, అరవింద్, రవి, సాకేత్, స్నేహిత్, సాయి చరణ్, కె అనిల్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 6 సంవత్సరాలు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చిన కేవలం ఒక వర్గానికి కొమ్ము కాసుకుంటే దానివల్ల దాదాపు గ్రామాలకు మెయిన్ రోడ్ హైవే మీద ల్యాండ్ అలాట్ నుంచి డబ్బులు కూడా డిస్బర్స్ అయిన తర్వాత కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా మా స్థానిక ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా
అధికారులు గతంలో ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల కోసం ఒక వర్గాన్ని కొమ్ము కాసుకుంటే అది పంపిస్తుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నా కూడా సుప్రీంకోర్టు మనం ఒక తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? రోడ్ల మీద ఉన్న మసీదులు ఉన్నా, గుళ్ళు ఉన్నా, బొండలు ఉన్నా, ఏది ఉన్నా రోడ్ల మీద తీసేయాలని తీర్పు ఇచ్చింది. ఆయన కూడా తీసలేదు. యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మంది చచ్చిపోతున్నారు. దాదాపు 15-20 మంది కొల్లాపూర్ మండలం भारत माता की जय, भारत माता की जय, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद की जय. ముందుగా ప్రింట్ ఎలక్ట్రానిక్ సోదర్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు పెద్దాపూర్ వద్దనున్న సర్వీస్ రోడ్ గురించి స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సదాశివపేట మండల శాఖ తరఫున రావడం జరిగింది. మెయిన్గా 2017 రోడ్ ఫార్మేషన్ అయినప్పటి నుంచి ఇయాలటి దాకా ఎన్నోసార్లు కొన్ని వందల సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇయాలటి దాకా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక వర్గానికి ఒక మతానికి కొమ్ము కాసుకుంటే ఆడ సర్వీస్ రోడ్ దగ్గర ఉన్న బొందలు లేపనికే ప్రయత్నం చేయడం లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. రోడ్డు మీద బొందలు ఉన్నా, గుళ్ళు ఉన్నా, గోపురాలు ఉన్నా, మసీదులు ఉన్నా, దర్గాలు ఉన్నా ఏదన్నా సరే లేపాలని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చినా కూడా ఇయాలటి దాకా కనీసం దాన్ని ముట్టిన పాపాన పోలే. కేవలం టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలకి ఇది నిదర్శనం. మేము భారతీయ జనతా పార్టీ తరఫున మొన్న గౌరవ ఎంపీ దిశ మీటింగ్లో కూడా కలెక్టర్ గారికి ఆర్డర్స్ పాస్ చేసిండు. ఏమని పాస్ చేసిండు? వారం రోజులలో మీరు ఎట్లయినా కంపెన్సేషన్ పే చేసి 9,82,000 రూపాయల కంపెన్సేషన్ కూడా ఆ బాధితులకు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ రోడ్ మీద బొందలు ఉన్నాయో వాళ్ళ కంపెన్సేషన్ పే చేసి వేరే దగ్గర ల్యాండ్ అలాట్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ పాస్ చేసిండు. ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఇయాలటి దాకా కూడా దాదాపు 8 సంవత్సరాల దినమవుతున్నది. 8 సంవత్సరాల దినమైనా కూడా పే చేస్తలేరు. దాదాపు 20 మంది చనిపోయిన పాపాన పోయినా కూడా ఈ అధికారులు కానీ ఈ గవర్నమెంట్ కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ సదాశివపేట మండల శాఖ తరఫున 15 దినాలు టైం ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు. అగర్సే కనుక 15 రోజుల తర్వాత కనుక బొందలు అక్కడనే ఉంటే 100% రాస్తారోకో చేస్తాం, జాతీయ రహదారి దిగ్బంధం చేస్తాం, బరాబర్ జేసీబీలు పెట్టి మేమే తొలగిస్తాం. దీనికోసం ఎంత దూరం అన్న పోవడానికి భారతీయ జనతా పార్టీ సదాశివపేట మండల శాఖ తరఫున తయారున్నామని చెప్పి తెలియజేస్తాం. భారత్ మాతా కీ జై. సత్యనారాయణ గౌడ్, బీజేపీ జిల్లా నాయకులు. అయితే గత 2017 నుంచి అంతకుముందు సర్వీస్ రోడ్డు ప్రైవేట్ బ్రిడ్జ్ చేసేటప్పుడు సర్వీస్ రోడ్ మర్చారు. నెంబర్ 1 పాయింట్ ప్రైవేట్ బ్రిడ్జ్ కూడా ఒక డ్రమ్ము లాగా చిన్న వేసి అక్కడ కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. పెద్ద మనుషులు వస్తే గుద్దుకుండా ఉన్న మిగిలింది ఏమీ లేదా. అయితే తర్వాత సర్వీస్ రోడ్డు మర్చిపోయారు పూర్తి స్థాయిలో. ఒక మతానికి సంబంధించిన సమాధులు ఉన్నాయి, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళకు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చింది, కొంచెం భూమి ఇస్తామని, కొన్ని డబ్బులు కూడా. వీళ్ళు అధికారుల నిర్లక్ష్యం, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ వీళ్ళు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. గత 2017 నుంచి కూడా మేము ఇదే తిరుగుడు అయితే ఇదే ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నాం. ఎవ్వరు కూడా దాని మీద యాక్షన్ కరెక్ట్ తీసుకుంటారు. కలెక్టర్ గారు కూడా వాసం వెంకటేశ్వర కలెక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా 2-3 సార్లు లెటర్ ఇచ్చాం. ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఊకే ఎంబడి తిరిగితే 4-5 సార్లు ఫోన్ చేస్తే ఏమో ఎంతగానో ఫోన్ చేసినా గద్దెలో బెదిరిస్తే కూడా వినకుండా ఫోన్ చేసి ఎంబడి పడితే బ్రిడ్జి నుండి హనుమాన్ మందిర్ వరకు కూడా రోడ్ వేయలేకూరు, పెద్ద గుంతల మయంగా ఉండే. దీని మీద ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ దాకా వేయండి, మా ఊళ్ళో కొనికి కూడా రోడ్ లేదు అని చెప్తే అక్కడ దాకా శ్రీనివాస్ రెడ్డి ఆర్డీఓ ఉన్నప్పుడు హనుమాన్ మందిర్ వరకు దాకా వేస్తే అప్పుడు కొంచెం ఊళ్ళో కొనికే జర్నయమే. అక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి పిల్లలు కానీ, కొండాపూర్ కానీ, తొగరపల్లి, సాస్పేట స్కూల్కి పోయే పిల్లలు బస్సుల విషయంలో పోతే ఆడ ముంగట పెట్రోల్ పంప్ ముంగట పోయి ఎక్కాలి. అది ప్రైవేట్ బ్రిడ్జ్ ఎక్కి దిగుడు, బస్సు మన స్పీడ్లో బండ్లు వస్తాయి, దిగుడే కదా, దాని మీద గుద్దిపడి 12-14 మంది చనిపోయారు. ఇంత ఘోరంగా జరుగుతూ కూడా మేము ఏమంటున్నామంటే ఒక పార్టీ, ఒక మతం, ఒక కులం అనేది అవసరం లేదు, ప్రతి ఒక్కరికి సంబంధించింది. మా ఊర్లో ఉన్న మైనారిటీ సోదరులు కూడా ఈ రోడ్డు విషయంలో మీరు వాళ్ళు సహకరిస్తామన్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఎవరి గురించో సంగారెడ్డి గురించి ఇలా ఏం పోతున్నదో దానికి ఏం కావాలనేది కూడా వాళ్ళు గవర్నమెంట్ ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ పాత బస్తీలోని బాబానగర్లో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలియా గార్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో అతివేగంగా దూసుకెళ్లిన నీలిరంగు కారు 8 సంవత్సరాల
అమేర్ అలీ అనే మైనర్ బాలుడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన బాలుడిని స్థానికులు వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై कंचनबाग పోలీసులు కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. अस्सलामुअलैकुम, मेरा नाम अख्तर बेगम है और जो भी गाड़ी चलाए वो कैसा दे डालते हैं उन लोग गाड़ी। जब बच्चे का लाइसेंस नहीं है, 3-4 बच्चे हैं, मेरा बच्चा आ रहा था, ऐसा हो गया वो बच्चे को। मेरे कने तो कोई भी नहीं है, मैं ही मेरा बच्चा है। बच्चे का इलाज की वास्ते कैसा करना भाई बोलो। अकबर अवैसी साहब को बोलिए, शाह साहब को बोलिए, कुछ भी एक्शन लेना मेरे बच्चे का नहीं। आके अवैसी दवाखाने में देखिए, मेरा बच्चा मौत के मुंह में है। आप लोग क्या करते हैं वो करना जरूरी है, आप लोग एक्शन तो लेना जरूरी है। पुलिस वाले रहो कोई भी रहो, मेरे बच्चे को आगे अब देखना। बच्चा मौत के मुंह में है। मेरा पोतरा है, बच्चे का नाम अमीर अली है, मैं अख्तर बेगम हूँ। बच्चे का नाम मोहम्मद है, बाबा का नाम वालिद का नाम है। आप लोग कुछ भी करिए, मेरे बच्चे को जो भी हो रहा इलाज, बच्चे को 7 लाख तक आ रहा इलाज, मेरे को पैसे तो भी दिला, तो बच्चे को पूरा इलाज करा दो। हमारे को कुछ भी नहीं चाहिए, इलाज करा देना मेरे बच्चे का आप लोगों से। 8 साल का बच्चा है। आप लोग कहाँ के रहने वाले? बाबा नगर, हाफिज बाबा नगर इसमें कंप्लेंट कर दिए। हाँ कर डाले। आलिया गार्डन के सामने रहते कंचना पीएस में दिए, नहीं मालूम। बच्चों को गाड़ी दे दिया, बच्चे अंदर कितने हैं सो लोग बच्चे ऐसा दे देते क्या गाड़ी? लोगों को कुछ भी होश नहीं है। छोटे बच्चों को बच्चा आ रहा देख के भी बच्चा ऊपर चला दिया, वीडियो ला के बता रहे मेरे को। भाई कैसा सवार करूं बोलो? बच्चा ऊपर बचने के वास्ते गया तो भी ला के घुसा दिया, गाड़ी दिख रही वहाँ पर। अच्छा देख लो आप लोग वहाँ पर जाके, बच्चा कहाँ गिरा क्या है वो पूरा देखना। मेरे को कुछ भी नहीं चाहिए, मेरे बच्चे का इलाज हो रहा है बस। आप लोगों से, अकबर अवैसी से, शाह साहब से यही गुजारिश है कि मेरे बच्चे की इलाज हो जाना, और कुछ भी नहीं। 3-4 जने हैं कहते बच्चों को गाड़ी चलाना नहीं आता, बोले लोग वहाँ पर वो बच्चे के हाथ कूटे डाले कहते गाड़ी, वो बच्चा ऐसा मार दिया। छोटा मासूम बच्चा है वो। बच्चे का कंडीशन कैसा है? बहुत खराब है कंडीशन, ऐसा कुछ भी नहीं बोल रहे डॉक्टर, भरोसा भी नहीं दे रहे हमारे को। बोलो आप लोग क्या करना, हम लोग आप कुछ भी नहीं एक्शन करना हो बस हमारे को। కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వీరశైవ లింగాయత్ సమాజ్ కోహిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పాదయాత్ర వనభోజన కార్యక్రమం విశేషంగా జరిగింది. శ్రీ వీర సంగయ్య మందిరం కోహిర్ నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర భక్తి శ్రద్ధల నడుమ శ్రీ రాచరాయస్వామి దేవస్థానం బెడంపేట్ మరియు వరకు కొనసాగింది. ఈ పాదయాత్రలో విశేషంగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పాదయాత్రను ప్రారంభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో ఐటీ దాడుల దుమారం. పిస్తా హౌస్, షాగ్ హౌస్ హోటల్ యజమానుల ఇళ్లపై సోదాలు. ప్రజావాణి సమస్యలు వినే వేదిక మాత్రమే కాదు, వెంటనే పరిష్కారాలు చూపే వేదికగా మారాలి. కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశం. పెనుబల్లి మోడల్ స్కూల్ సమస్యలు పరిశీలించిన కల్వకుంట్ల కవిత. విద్యార్థుల నుంచి వివరాల సేకరణ. పెద్దాపూర్లో సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం బీజేపీ వినతి. 15 రోజుల్లో పరిష్కారం లేకపోతే దిగ్బంధం హెచ్చరిక. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.